హాయ్ ఫ్రెండ్స్, హరినాథ్ పోలిచర్ల హీరోగా డ్రిల్ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హరినాథ్ పోలిచర్ల హీరోగా నిలదొక్కుందామని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. ఆయన ఒక న్యూరో సర్జన్, అమెరికాలో న్యూరో సర్జన్గా పనిచేస్తూ సంపాదించిన డబ్బుతో ఇక్కడ సినిమాలు తీస్తూ ఉంటాడు. రాజేంద్ర, అలెక్స్, టిక్ టాక్, డ్రిల్ సినిమా కూడా ఆయనే తీశాడు. ఈయనే నిర్మాత, ఈయనే దర్శకుడు కూడా. అయితే ఈయన సినిమాలకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏంటి అంటే కంపల్సరీ 2-3 హీరోయిన్లు ఉంటారు. బిల్డప్ షాట్లే ఎక్కువ ఉంటాయి సినిమా అంతా. మరి ఈ సినిమాని ఎలా చేశాడో, లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ ని తీసుకొని ఆయన ఎలా తెరకెక్కించాడో చూద్దాం. విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు మందు కొడుతూ ఉంటాడు. అతన్ని ఒక అమ్మాయిని తీసుకురమ్మని పంపిస్తాడు హోమ్ మినిస్టర్. ఆ అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయి హోమ్ మినిస్టర్ కూతురని తెలుస్తుంది. ఎవరితోనో లేచిపోతుందని తెలుస్తుంది. అయితే హోమ్ మినిస్టర్ అభినందించకపోగా సస్పెండ్ చేస్తాడు. ఈ సస్పెండ్ అయిన హీరో మందు కొడుతూ, ఒక లవర్ ఉంటుంది, ఆ లవర్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇదే పని పబ్కి వెళ్తాడు, మందు కొడతాడు. ఆ పబ్లో ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు, భయంకరమైన డ్యాన్సులు. ఆ డ్యాన్సులు చూస్తున్నంతసేపు మనకి నవ్వు ఆపుకోలేం, అంత గొప్ప డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అయితే మరో పక్క ఒకడు డ్రిల్లింగ్ మిషన్తో హత్యలు చేస్తూ ఉంటాడు. ఈ డ్రిల్లింగ్ మిషన్ హత్యలు చేసేది ఎవరు అన్నది కనుక్కోవడానికి మళ్ళీ ఈయన్ని పోలీస్ ఆఫీసర్లు పిలుస్తారు. ఈయన వచ్చిన వెంటనే ఫైల్స్ని ఫ్లాట్కి పంపించమని ఫ్లాట్లో కూర్చొని మందు కొడుతూ ఉంటాడు. మందు అంతా తాగేసిన తర్వాత జీప్ వేసుకొని చార్మినార్ పక్కన అఫ్జల్ గంజ్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాడు. అది అయిపోయిన తర్వాత తన లవర్ ఒక అబ్బాయితో కలిసి ఉన్న ఫోటో తీసుకెళ్ళి తల మీద బూజు పడుతున్నా సరే పట్టించుకోకుండా ఆ ఫోటోని ఇండియా మ్యాప్లో తునెక్కడుందో అని కనుక్కోవడం కోసం భూతద్దం పెట్టి వెతికినట్టు వెతికేసి తల మీద బూజును కూడా దులుపుకోకుండా తనిఖీల వారిని దగ్గరికి వెళ్తాడు. ఈ తనిఖీల వారిని ఎప్పుడు కనపడినా సరే ఉరేసుకోవడం, గంతో పేల్చుకోవడం ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడు. అయితే మన హీరో ఎంట్రన్స్ రాగానే తన లవర్ పక్కన ఉన్నది ఎవరో ఫోటోలో తెలుసుకోవడం కోసం తనిఖీల వారిని అడుగుతాడు. అతను బీసీ కాలం నాటి, అంటే 1990 కాలం నాటి మానిటర్ ఒకటి పెట్టుకొని కంప్యూటర్, దానిలో డార్క్ వెబ్ ఓపెన్ చేసి హీరోయిన్ ని చంపిన వీడియో చూపిస్తాడు ఆ ఫోటోలో ఉన్న అబ్బాయికి. ఇలాంటి సీన్లు అన్నీ వస్తూ పోతూ ఉంటాయి. హీరో ఎప్పుడు జీప్ వేసుకొచ్చినా సరే జీప్ దిగుతున్నంత సేపు దాన్ని స్లో మోషన్ లో కట్టు మీద కట్టు వేసి చూపించి తెగ నవ్విస్తాడు దర్శకుడు. అలాగే టెర్రరిస్టులు ఒకటి కాలుస్తారు. కాల్చిన తర్వాత అతన్ని బిల్డింగ్ మించి ఇసిరేస్తారు. ఆ ఇసిరేసేటప్పుడు ఎలాగా బొమ్మను యూజ్ చేస్తారు కదా, ఆ బొమ్మ తలకాయ ఎగిరి పడిపోతుంది గాల్లో. ఇలాంటివి కూడా చూసుకోలేడు దర్శకుడు. ఇదంతా ఒక ఎత్తు అయితే హీరో పోలీస్ స్టేషన్ ముందు దిగినప్పుడు అక్కడ నేలంతా గ్రే కలర్లో కంకరాలు వేసి నీట్గా చదును చేసి ఉంటుంది. హీరో దిగుతున్నప్పుడు దుమ్ము రేగడం కోసం కరెక్ట్గా హీరో జీప్ వచ్చి ఆగిన దగ్గరే ఒక ఏరియాకి ఎర్రమట్టేసి హీరో దూగ్గానే దుమ్ము రేగినట్టు షాట్ తీశారు. ఆ హీరోకి జీప్ దిగడం కూడా రాదు. అష్టవంకరలు తిరుగుతూ దిగుతాడు. హీరోయిన్ వేసుకొని జీపులో విలన్ దగ్గరికి వెళ్తాడు. చుట్టూరు విలన్ చుట్టుముడతారు. హీరో ఒక సైడ్ దిగి నేల మీద దూకి అతనున్న సైడ్ ఒకరిని తంతాడు. వాడితో పాటు జీపుకి అవతల సైడ్ ఉన్న వాళ్ళు కూడా పడిపోతారు. ఇలాంటి షాట్లు తీసి తెగ నవ్వించేస్తాడు. అందరినీ నవ్వించేశాడు హరినాథ్ పోలిచర్ల. ఒక సినిమాని ఎలా తీయకూడదో చెప్పడానికి ఏదన్నా గ్రంథం రాయాలంటే హరినాథ్ పోలిచర్ల, యాదాకృష్ణ లాంటి హీరోల్ని, వాళ్ళు తీసిన సినిమాల్ని మనం ఒక లైబ్రరీలో పెట్టచ్చు. ఈ సినిమాలు చూసిన వాళ్ళకి సినిమా ఎలా తీయకూడదు అన్నది బాగా తెలుస్తుంది. ఈ సినిమా థియేటర్లో చూడడానికి నేను రిలీజ్ అయినప్పుడు ట్రై చేశాను. ఒక థియేటర్కి వెళ్తే కనీసం 3 కూడా లేరని పంపించేశారు. మెయిన్ థియేటర్ దేవి 70mm వెళ్లే దారిలోనే షోలన్నీ క్యాన్సిల్ చేశారు. అటువంటి గొప్ప కళాఖండం. పాటలు అయితే హైలైట్గా ఉంటాయి. నా బుజ్జి కన్నా, శ్రీకృష్ణ, నా డ్రీమ్ బాయ్, లవర్ బాయ్, బాయ్ నీకు ఫేస్బుక్లో రిక్వెస్ట్లు పెడతా, ఇలాంటి పాటలు, సాహిత్యం అయితే వికారం వచ్చేలా ఉంటుంది. అయినా మధ్యలో హరినాథ్ పోలిచర్ల చేసే యాక్షన్ సీన్స్ చూసి మనం నవ్వుకోవడం కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఆయన చేసే యాక్షన్ కానీ డ్యాన్స్ కానీ విపరీతంగా నవ్విస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి క్రింజ్ సినిమాలను చూసి ఇష్టపడే వాళ్ళు, అంటే మన పాత సినిమా లెజెండ్ శరవణన్ నటించిన లెజెండ్ సినిమాని చూసి ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని కూడా చూసి చక్కగా నవ్వుకోవచ్చు. ఇక పోలీసులు చేస్తారమ్మా ఈ సినిమాలో యాక్టింగ్, ఫుల్ కామెడీ, ఫుల్ నవ్వు. వాళ్ళు పోలీసుల్లాగే అనిపించరు. క్యాపులు పెట్టుకోవడం కూడా రాదు పోలీసులకి. పోలీసులతో వచ్చిన సీన్లు వచ్చినప్పుడల్లా చికాకు వస్తుంది. ఈ సినిమాలో కొంత పర్వాలేదు అనిపించేలా నటించింది తనిఖీల వారిని రఘుబాబే. ఈ రఘుబాబు పాత్ర బాగుంటుంది, కానీ కథలో ఏమాత్రం ఉపయోగపడిన పాత్ర అది. అలాగే తనిఖీల వారిని ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది. హీరో యాక్షన్, ఫైట్స్, డ్యాన్స్ చూసి నవ్వుకోవాలనుకునే వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. ఆ విషయంలో మిమ్మల్ని ఖచ్చితంగా గ్యారంటీగా నవ్విస్తాడు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.5/5.